కుష్ఠరోగి దేవుణ్ణి ఆరాధించినాడు. ఏమండి, మనం చూసినాము, జ్ఞానులు ఆరాధించినారు, గొర్రెల కాపులు ఆరాధించినారు. ఈ రోజులో మీరు కుష్ఠరోగం మీరు చూడలేరు అనుకుంటాను, చాలా ఘోరం ఉంటుంది కుష్ఠరోగం. కుష్ఠరోగి దేవుని ఆరాధించినాడు అనగా మనం గ్రహించాలా, మనం ఎటువంటి వారం అయినా కానీ దేవునికి ఏం కావాలి, ఎట్లా అర్థం కావాలా? యోహాను సువార్త 4వ అధ్యాయం. జ్ఞానులు సత్యముతో ఆరాధించినారు. జ్ఞానముతో. గొర్రెల కాపురు సత్యముతో ఆరాధించినారు. కుష్ఠరోగి సత్యముతో ఆరాధించినారు. మనం గ్రహించాలా, మనం ఆరాధన చేయనప్పుడు కొద్ది మాటలు ఆరాధించాలి. పొడగాటి ఆరాధన చేయకూడదు. మందిరంలో పాట పాడకూడదు. పాట తప్పేం కాదు. పాట ఏంటిది? ఎవరో కట్టిన పాట. ఆరాధన వ్యక్తిగతంగా ఆరాధిస్తుంది. కొంతమంది బల్లప్పుడు పాట పాడతారు. పాడొచ్చా లేదా? ఎందుకు పాడకూడదు? ఇప్పుడు నేను పాపాలు ఒప్పుకుంటున్నాను, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నీ రక్తమే. నేను పాపాలు ఒప్పుడు మానేసి నీ రక్తాన్ని పాట పాడతా. కాబట్టి బల్ల వచ్చేటప్పుడు మనము పరీక్షించుకోవాలి కదా. ఆరాధన చేసేటప్పుడు మనం పరీక్షించుకోవాలి. ఎందుకు? ఇది శాశ్వతం కదా. కాబట్టి మనము తూర్పు జ్ఞానులు జ్ఞానముతో ఆరాధించినారు. దేవుని యొక్క దూతల ద్వారా వర్తమానం పొందిన వారై గొర్రెల కాపులు ఆరాధించినారు. కుష్ఠరోగి దేవుని ఆరాధించినారు. వీంట్లో ఎవరు ప్రాముఖ్యము? ఏమండి, ఎవరు ప్రాముఖ్యము? ముగ్గురు ప్రాముఖ్యమే. జ్ఞానులు, కాపరులు, కుష్ఠరోగి. జ్ఞానుల పేరు ఉన్నాయా? జ్ఞానుల పేర్లు లేవు. గొర్రెల పేర్లు ఉన్నాయా? కుష్ఠరోగి పేరు ఉన్నదా? లేదు కదా. మనం గ్రహించాల, ప్రభువా నా ఆరాధన దేవునికి అంగీకారం ఉండాలి. ఏమండి, నా ఆరాధన దేవునికి అంగీకారం. ఆరాధన శాశ్వతం. ఇంపైన సువాసనగా నా ఆరాధన దేవుని దగ్గర చేరాల. ఎంత గొప్ప ధన్యత.